హలో హాయ్ ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని గారు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మొన్ననే హిట్ 3 మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో తన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తున్నారు. అయితే తను ప్రెజెంట్ చేస్తున్న ది ప్యారడైజ్ మూవీ రోజు రోజుకి తన రేంజ్ ని పెంచుకుంటూ పోతుంది. అది కూడా ఏ రేంజ్ లో అంటే ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోనే విలన్ గా పెట్టుకునేంత. అది ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. గాయస్, మొన్న ది ప్యారడైజ్ మూవీ గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీపై అంచనాలు మామూలుగా లేవండి. ఇంకా సగం షూటింగ్ పూర్తి కాకముందే ఏకంగా 110 కోట్ల బిజినెస్ చేసిందంట. అందుకే ఈ మూవీ మేకర్స్ ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఇంకా ఎక్కువ పెట్టి మూవీని తెరకెక్కించాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆల్ ఇండియా మొత్తం సూపర్ స్టార్స్ ని వెతికి ఒక మంచి విలన్ ని ఎంచుకోవాలని ఆ మూవీ టీం ఆలోచిస్తున్నారని క్లియర్ గా తెలుస్తోంది. దానిలో భాగంగానే బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ ని కలిసి స్టోరీ నరేషన్ ఇచ్చారంట డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల్ గారు. ఆ స్క్రిప్ట్ నచ్చిన రణ్వీర్ సింగ్ మూవీ తప్పకుండా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు రణ్వీర్ సింగ్ గారు చాలా మూవీస్ లో విలన్ గా చేశారు. అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. లైక్ పద్మావతి, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. అండ్ ఇలాంటి రా అండ్ రస్టిక్ మూవీస్ కి ఈయనే చాలా బాగా సూట్ అవుతారు. అది తెలిసిన నాని గారు డైరెక్టర్ గారికి సలహా ఇస్తే తననే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారంట డైరెక్టర్ గారు. ఒక రకంగా మంచి ఆలోచనేనండి. ఎందుకంటే నాని అండ్ రణ్వీర్ గారు సేమ్ ఒకే హైట్ అండ్ సేమ్ ఫిజిక్స్ తో ఉంటారు. అందుకే వీళ్ళిద్దరూ స్క్రీన్ పై తలపడుతూ ఉంటే ఫ్యాన్స్ కూడా మంచి కిక్ వస్తుంది. గాయస్, నిజంగా మీరు ఊహించుకోండి, ఇలాంటి బెస్ట్ యాక్టర్స్ ఇద్దరు కలిసి రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ లో ఎరగదీస్తుంటే ఎలా ఉంటుందో అన్నది థియేటర్ లో. ఇలాంటి కాంబినేషన్ సెట్ అయితే మాత్రం నాని గారి కెరియర్ లో ఇదే ఫస్ట్ 500 కోట్ల మూవీ అవుతుంది. అండ్ ఈ మూవీకి మెయిన్ గా కలిసి వచ్చే అంశం ఇంకోటి ఉందండి. అదేంటంటే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు వర్క్ చేయడమే. ఆయన గురించి తెలిసిందే కదా, నార్మల్ గా నడిసొస్తే చాలు తన బీజిఎం తో ఆ సీన్ ని ఎలివేట్ చేసేస్తారు. అలాంటిది తన చేతిలో ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ పడితే మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. అందుకే సరిగమ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు ఏకంగా 18 కోట్లు పెట్టి మ్యూజిక్ రైట్స్ ని సంపాదించుకున్నారంట. ఇలా ఈ మూవీ అన్ని విధాలుగా జోరు చూపిస్తోంది కాబట్టి రణ్వీర్ సింగ్ లాంటి పెద్ద యాక్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యాక్ట్ చేయడానికి ఈ మూవీలో. ఒక పక్క నాని గారు కూడా తను చేసే ప్రతి మూవీలో స్ట్రాంగ్ కంటెంట్ ఉండేలా చూసుకుంటుంటారు. అలాగనే ఈ మూవీపై చాలా నమ్మకంతో ఉన్నారు నాని గారి ఫ్యాన్స్. అయినా నాని గారి మూవీస్ అంటే ఓన్లీ ఫ్యాన్స్ కే కాదు కదండి, మూవీస్ ని ఆదరించే వాళ్ళు ఎవరైనా తన అప్కమింగ్ మూవీ కోసం ఎక్సైటెడ్ గానే ఉంటారు. అది నాని గారు అంటే. అయినా నాని గారు ఎంత ముందు వరకు చేసిన మూవీస్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ మూవీ వేరే. ఎందుకంటే కేవలం గ్లింప్స్ తోనే ఇలా అందరినీ మైమరిపించారంటే ఇక మూవీలో కంటెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పలేం. దానికి తోడు నాని గారు అమ్మ క్యారెక్టర్ ఎవరు చేస్తారో గానీ అది ఇంకో హైలైట్ గా మిగిలిపోతుంది ఆ మూవీకి. ఇంకా ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారు అనేది కరెక్ట్ గా కన్ఫర్మ్ అవ్వలేదు గానీ కన్ఫర్మ్ అయిన తర్వాత మన ఛానల్లో అప్డేట్ చేస్తా. అయితే ఒకటి, ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అవ్వబోతుందని క్లియర్ గా తెలుస్తోందండి. మరి ఈ క్యారెక్టర్ ని ఎవరు చేస్తే బాగుంటుంది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్తే మన వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే మరి, బాయ్ గైస్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.